యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద నరుల కాలం ఎటువంటిదంట? యుద్ధ కాలం. మళ్ళా గుర్తు చేస్తున్నాను, భూమి మీద మనుషుల యొక్క కాలం అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎట్లాంటిదంట? యుద్ధ కాలం. అంటే భూమి మీద మనుషులు జీవించే ఈ జీవిత కాలం అంతా కూడా వాళ్ళకి ఎట్లాంటిదంట? ఇది ఒక యుద్ధం లాంటిది. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఈ యుద్ధ భూమిలో ఉంటాడు, ఉండాల్సిందే. నువ్వు వద్దన్నా కాదనుకున్నా సరే ఈ దేనితో ఒక దానితో నువ్వు జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండాల్సిందే కదండి. బాల్య దినము నుంచి ఇదిగో పెరగడానికి ఎదగడానికి యుద్ధం చేస్తే, ఎదిగిన తర్వాత ఇదిగో చదువుల కోసం యుద్ధం చేయాలి కదా. మరి జ్ఞానం సంపాదించుకోవడం కోసం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం అంటే చాలామంది పోటీ ఉంటారా? ఉండరా? ఉంటారు. మనకంటే ముందు పరిగెత్తే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని అధిగమించడం కోసం మనం ఇంకా పరిగెత్తాం. ఇట్లాగా విద్య కోసం అంటే జ్ఞానం కోసం ఈ లోకంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో. ఆ యుద్ధం బయట వాళ్ళతో కాకపోవచ్చు, తనలో తనకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆలోచనలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, తలంపుల్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది, మస్తిష్కంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది కాదు అని అనలేము. కాస్త ఎదిగిన తర్వాత, చదువు వచ్చిన తర్వాత, ఆ డిగ్రీలు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ ఉద్యోగం చేసే విషయంలో కూడా యుద్ధం చేయటమే, ఉద్యోగ ప్రయత్నంలో కూడా యుద్ధం చేయటమే. మీకు తెలుసా, ఈ మధ్య డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదొక యుద్ధం లాగానే ఫీల్ అవుతారు. నిజమే. ఎందుకంటే ఎంతోమంది పోటీ ఉంటుంది అక్కడ, ఎంతోమంది పాల్గొంటారు. ఎవరైతే ముందుగా వెళ్ళారో ఆ యుద్ధంలో వాళ్ళకే విజయం వస్తుంది, వాళ్ళే ఉద్యోగం సంపాదిస్తారు. ఈ రకంగా మన మానవుడు ఉద్యోగం సంపాదించే విషయంలో కూడా ఒక యుద్ధమే చేస్తున్నాడని చెప్పుకోవాలి. తర్వాత అక్కడ నుంచి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఇక అక్కడ కూడా యుద్ధమే. భార్య కోరికలు తీర్చాలి, భర్త కోరికలు తీర్చాలి, పిల్లలు కలిగితే వాళ్ళ కోరికలు తీర్చాలి. వీళ్ళ కోరికలన్నీ తీర్చడం కోసం మళ్ళీ ఒక యుద్ధమే. మరి ఎంతవరకే సరిపోయిందంటే కాదు, చుట్టుపక్కల వాళ్ళతో కూడా యుద్ధమే. యుద్ధం అంటే గొడవలని కాదు ఇక్కడ అర్థం. అంటే వాళ్లకు తగినట్లుగా ఉండాలి, వాళ్ళకు నచ్చినట్లుగా ఉండాలి, ఏమనుకుంటారో అని మళ్ళీ ఇంకొక ఫీలింగు. ఇవన్నీ కూడా లెవెల్ చేసుకుంటూ, వీటన్నిటిని కూడా ఈక్వల్ చేసుకుంటూ మనం చేసే ఈ పని ఏమిటంటే ఒక యుద్ధమే. ఎందుకంటే పలానా ఫంక్షన్కి బాగాలేదనుకో, బాగపోతే వాళ్ళేం ఫీల్ అవుతారో అని మనసులో ఒక యుద్ధం మొదలవుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి ఉంటాం. ఇట్లాంటివన్నీ కూడా మానవ హృదయంలో సంభవిస్తూ ఉన్న యుద్ధాలే. ఇక ఇట్లాంటి యుద్ధాలు ఎన్నో చేసి 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 అంతే కదండి, ఎన్నో యుద్ధాలు చేస్తాం. చేసి 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 చివరికి ప్రతి దాంట్లో జయం పొంది 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 చివరికి లాస్ట్కు ఇంకొకళ్ళతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది ఎవరితో అంటే మరణంతో యుద్ధం చేయాలి. మీకు అర్థమైందా? అన్ని యుద్ధాలు జయించుకుంటూ వచ్చాడు మనిషి లోకంలో. పుట్టిన దగ్గర నుంచి చుట్టూ ఉన్న పరిస్థితులను జయించుకుంటూ వచ్చాడు. తెలుసా, తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే చుట్టూ ఉన్న వాతావరణం వింత వాతావరణంలోకి ప్రవేశిస్తాడు మనిషి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ కడుపులో గర్భంలో ఉన్నంతకాలం ఒక రకమైన వాతావరణం ఉంటుంది చుట్టూ. తల్లి గర్భంలోంచి భూమి మీదకి ప్రవేశించగానే ఈ చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోద్ది. ఈ మారిపోతున్న వాతావరణానికి తగ్గట్టుగా అనుకూలంగా మార్చుకునే విధంగా యుద్ధం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అంటే చిన్న పసిగుడ్డుగా నీవు ఈ భూమి మీద జన్మించిన దగ్గర నుంచి ఈ ప్రారంభమైన యుద్ధం అన్నిటినీ జయించి, అన్నిటికీ అలవాటు పడి, అన్నిటినీ నేర్చుకొని మొత్తం అప్డేట్ అయ్యి, మన భాషలో చెప్పాలంటే ఏం చేస్తున్నాం? అప్డేట్ అవుతూ ఉన్నాం. ప్రతిసారి
ఒక చోటికి వెళ్ళాం, దానికి తగ్గట్టుగా మారిపోయాం. ఇంకో చోటికి వెళ్ళాం, దానికి తగ్గట్టుగా మారిపోయాం. ఇలాగ అన్నిటికీ కూడా అడ్జస్ట్ అవుతూ, అన్నిటిని జయిస్తూ 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 చివరికి మనిషి మరణం దగ్గరికి వెళ్తాడు. ఇక ఫైనల్ వారు దేంతో అంటే మరణంతో. మరి ఎన్నిటిని జయించుకుంటూ వచ్చిన మనిషి చివరికి మరణాన్ని ఎదుర్కొన్న ఆ సమయంలో ఏమవుతున్నాడంటే ఓడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మనిషి ప్రతి దాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. కరోనా వచ్చింది, దాన్ని జయించావు. తలనొప్పి వచ్చింది, దాన్ని జయించావు. కడుపు నొప్పి వచ్చింది, దాన్ని జయించేసావు. ఎన్నో రోగాలు వచ్చాయి, వాటిని కూడా జయించుకుంటూ వచ్చేసావు. కానీ చివరి యుద్ధంలో, ఏ యుద్ధం అంటున్నాం చెప్పండి, ఏ యుద్ధం ఇది? చివరి యుద్ధం, మరణంతో చేసే యుద్ధంలో మనిషి ఓడిపోతూ వస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా, ఏవండి జీవితంలో చాలా గెలుచుకుంటూ వచ్చానండి, అన్నిటినీ అలవాటు చేసుకుంటూ వచ్చానండి, అన్నిటినీ అధిగమించుకుంటూ వచ్చానండి, ఈ మరణం దగ్గర నేను ఎందుకు ఓడిపోవాలండి? నేనైతే ఈ మరణం నుంచి నేను జయం పొందాలండి, విడుదల పొందాలండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే గనక దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే చదువుదాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా చూడండి. గాలి విసరకుండా చేయడానికి గాలి మీద ఎవరికి అధికారం లేదు. మీకు అర్థమైందండి? గాలి విసరకుండా చేయడానికి గాలి మీద ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏవైనా అధికారం ఉంటుందా? ఇవి ఫ్యాన్ గాలి వస్తుంది అనుకోండి, దీని మీద అధికారం మనకు ఉంటుంది. ఏంటి అధికారం? అవసరమైతే స్విచ్ ఆఫ్ చేస్తాం. కానీ ఆ బయట నుంచి వస్తున్న గాలి ఉందే, దాని మీద అధికారం మనిషికి ఎవరికైనా ఉంటుందా? లేదు. మరి ఎవరికి ఉంటుందా అధికారం? దేవునికి ఉంటుంది. దేవుడు అవసరమైతే వీచమని ఆజ్ఞాపించగలడు, లేకపోతే ఆగిపో అని కూడా ఆజ్ఞాపించగలడు. కాబట్టి మనుషులు ఎవ్వరికీ కూడా గాలి మీద అధికారం లేనట్లుగానే, తర్వాత మాట చదువుదాం. మరణ దినము ఎవరికి కూడా వశము కాదు. ఈ గాలి అనేది విశ్వంలో ఎవరి వశము ఎట్లాగా కాకుండా ఉంటుందో, అలాగే మనిషి యొక్క మరణ దినము కూడా ఎవరి వశం కూడా లేదు. అంటే ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి మొదటి నుంచి నీవు జీవితాన్నంతా పరిశీలించుకో. నీ జీవితం ఎట్లాంటిదో తెలుసా? యుద్ధ రంగం ఇది. నీవు తల్లి గర్భం నుంచి బయటపడింది మొదలుకొని ఈ యుద్ధ రంగంలో ప్రవేశించావు. ఎంతో పోరాటం నీ చుట్టూ ఉంది. అట్లాంటి పోరాటంలో నుంచి నువ్వు ఇంకా ముందుకెళ్తూనే ఉన్నావు. నీ చుట్టూ ఎంత పోరాటం ఉన్నా, ఎంత యుద్ధ వాతావరణం ఉన్నా, నువ్వేం చేస్తున్నావు? యుద్ధంలో ముందుకు వెళ్తూనే ఉన్నావు. చివరి దాకా యుద్ధంలో ముందుకు వెళ్ళావు. కానీ చివరి క్షణంలో, అది మరణంతో యుద్ధంలో నువ్వేం చేస్తున్నావు? ఓడిపోతున్నావు. మరి ఎలాగండి ఈ పరిస్థితి? మరి మరణం ఎవరి వశంలో లేదు కదండి. గాలికి అధికారం లేనట్టుగానే మనిషికి ఇదిగో మరణం మీద కూడా అధికారం లేదు కదండి. మరి ఏంటండి పరిస్థితి? మరి ఈ యుద్ధంలో నాకు జయము రాదా? వచ్చే అవకాశం లేదా? అంటే ఒక మార్గం ఉంది. ఏ మార్గం ఇది? మరణము నుంచి తప్పించబడే మార్గం, మరణాన్ని జయించే మార్గం ఒకటి యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగింది. చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి. రోమాపత్రిక, బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని యొక్క కృపావరం ఉంది ఒకటి, మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవం ఉంది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడు చాలా జాగ్రత్తగా గమనించు.
మనిషి చేస్తున్న పాపానికి జీతం ఏమొస్తుంది? మనిషికి మరణం వస్తుంది. అది వద్దన్నా, నువ్వు కాదనుకున్నా సరే ఆ మరణం వచ్చి నిన్ను జయిస్తుంది. ఎందుకంటే నీ జీవితం మొత్తం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తూనే ఉన్నావు. దానివల్ల ఏమవుతుంది? ఆ చివరి యుద్ధంలో నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఏం చేస్తున్నావు? ఓడిపోతున్నావు. మరణంతో చేసే యుద్ధంలో నువ్వేం చేస్తున్నావు? ఓడిపోతున్నావు. కాబట్టి ఆ మరణం వచ్చి నిన్ను జయించేస్తూ ఉంది. మరి నేను ఆ మరణాన్ని జయించాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. మరి ఏంటి అంటే, ఇదిగో దేవుడు నీకు కృపావరం ఇస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు ఒక కృపావరం ఇస్తున్నాడు. ఏమిటి ఆ కృపావరం అంటే, నిత్య జీవం అనే కృపావరం ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన ఆ కృపావరం అంటే, ఆయన యందు నిలిచి ఉన్న వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆ వాక్యంలో ఏమి రాయబడి ఉంది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఏముందంట? నిత్య జీవం. ఏముంది? యేసు క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వారికి ఏముంటుందంట? నిత్య జీవం ఉంటుంది. అంటే వారి జీవితంలో ఇక మరణం అనేది ఉండదు. ఏముండదు? మరణం అనేది ఉండదు. ఇప్పుడు చాలామంది ఈ మాట వినగానే, ఏవండి, యేసు క్రీస్తు నందు ఉన్న వారికి మరణం ఏది లేదంటున్నారు కదా, మరి చాలామంది పాస్టర్లు కూడా చనిపోతూ ఉన్నారు కదా, చాలామంది విశ్వాసులు కూడా చనిపోతున్నారు కదా, వాళ్ళందరూ కూడా ప్రభువు నందే ఉన్నారు కదా, యేసు క్రీస్తు నందే ఉన్నారు కదా, అయినా సరే చనిపోతున్నారు కదా అని అడిగేవాళ్ళు లేకపోలేదు కదా. ఏమని చెప్పాను నేను? యేసు క్రీస్తు నందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణాన్ని జయిస్తారు, వాళ్ళ జీవితంలో మరణం అనేది ఉండదు అని చెప్పాను. కానీ ఇది ఎటువంటి మరణం? శరీర సంబంధమైన మరణం కాదు ఇది. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మనిషికి 2 జన్మలు ఉన్నాయి, అలాగే మరణాలు కూడా 2 ఉన్నాయి. మనిషికి ఎన్ని జన్మలు ఉన్నాయి? 2 జన్మలు ఉన్నాయి. ఒకటి, తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి రావడం మొదటి జన్మ అయితే, దేవుని బిడ్డగా మార్పు పొందడం 2వ జన్మ. మొదటి జన్మ ఎట్లాంటిది? తల్లి గర్భం ద్వారా తల్లి ఇచ్చే ఆ బిడ్డగా మారడం. 2వ జన్మ దేవుని బిడ్డగా మారటం. అంటే దేవుని అందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని బిడ్డగా మారటం. ఇది 2వ జన్మ. ఈ మొదటి జన్మ కలిగిన ప్రతి ఒక్కళ్ళకి ఈ మొదటి మరణం తప్పనిసరి. అంటే శరీర సంబంధంగా పుట్టిన ప్రతి మనిషికి ఈ లోకంలో శరీర సంబంధమైన మరణం ఉంటుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉంటారో వాళ్ళకి 2వ మరణం అనేది ఎన్నటికీ ఉండదు. మరి 2వ మరణం అంటే ఏమిటి? అగ్నిగుండం, నరకం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ఎవని పేరైనా సరే జీవ గ్రంథములో రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. తర్వాత 14వ వచనం కూడా చదువుదాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఈ అగ్నిగుండము, ఈ నరకము ఎట్లాంటిదంట? అది 2వ మరణము. మొదటి జన్మ శరీర సంబంధమైన జన్మ, మొదటి మరణం శరీర సంబంధమైన మరణం. ఇది అందరికీ సంప్రాప్తిస్తుంది. కానీ యేసు క్రీస్తు నందు ఉన్న వారికి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే 2వ జన్మ పొందిన వారికి, మీకు అర్థమవుతుందండి ఈ మాట? ఎవరైతే నూతన జన్మ పొందారో, 2వ జన్మ పొందారో, యేసు క్రీస్తు ద్వారా జన్మించారో, విశ్వాసులుగా జన్మించారో, వాళ్ళు ఈ 2వ మరణం నుంచి తప్పించబడతారు. అంటే నరకం నుంచి తప్పించబడతారు, అగ్నిగుండం నుంచి తప్పించబడతారు. ఈ అగ్నిగుండమే ఎట్లాంటిదని చెప్తున్నాం? 2వ మరణం. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, యేసునందు ఉంటారో, వాళ్ళు మరణాన్ని జయిస్తారు. అంటే ఇది ఎటువంటి మరణం ఇది? ఇదిగో అగ్నిగుండం అనే ఈ మరణం నుంచి వాళ్ళు తప్పించబడతారు. మరి మిగతా వాళ్ళు తప్పించబడలేరు. మీకు అర్థమైందండి? ప్రతి మనిషి కేవలం మొదటి జన్మ మాత్రమే కలిగిన మనిషి ఈ 2 మరణాలు అనుభవిస్తాడు.
అంటే శరీర సంబంధమైన మరణం అనుభవిస్తాడు. తర్వాత అగ్ని గుండంలో కూడా పడతాడు, రెండో మరణంలో కూడా ప్రవేశిస్తాడు. కానీ ఎవరైతే క్రీస్తు నందు ఉన్నారో వాళ్ళు మాత్రమే రెండో మరణం నుంచి తప్పించబడతారు, అగ్నిగుండం నుంచి తప్పించబడతారు. ఎలాగా తప్పించబడతారు అంటే జాగ్రత్తగా చూడండి. దానిని జయించి నీవు తప్పించబడతావు. ఎట్లా తప్పించబడతావు? జయిస్తావు నీవు దాన్ని. పాత నిబంధనలో జాగ్రత్తగా అందరూ కూడా నా వైపు చూస్తూ వినండి. పాత నిబంధనలో దావీదుకి తర్వాత గోలియాతుకి యుద్ధం జరుగుతుంటుంది. ఎవరెవరికి మధ్య? దావీదుకి గోలియాతుకి. దావీదుకి యొక్క వయసు ఎంత అంటే దాదాపుగా 20 సంవత్సరాల లోపే ఉంటుంది. 16, 17, 18 లేదా 20 లోపే ఉంటుంది. గోలియాతు యొక్క వయసు దాదాపుగా 40 పైనే ఉంటుంది. దావీదు మన భాషలో చెప్పాలంటే చిన్నపిల్లవాడే, యువకుడే ఇంకా. కానీ ఆ సమయంలో గోలియాతు యుద్ధంలో ఆరితేరినవాడు. ఎట్లాంటి వాడు? ఆరితేరినవాడు. దావీదు ఒకసారి ఇశ్రాయేలు సైన్యంలోకి వెళ్ళాడు. అంటే తన అన్నలు కూడా ఆ సైన్యంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళ అన్నయ్యలను చూడడానికి వెళ్ళాడు. ఎవరు పంపించారంటే తండ్రే పంపించాడు. అరే నాన్న రా ఒకసారి, మిన్నయోళ్ళు యుద్ధానికి వెళ్ళి చాలా కాలం అయింది, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటో ఇంతవరకు సమాచారం లేదు, నువ్వు వెళ్ళి భోజనం అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏంటో సమాచారం తెలుసుకొని రాపు అని దావీదుని పంపించేశాడు. దావీదు వెళ్ళి చూసేటప్పటికి ఇటువైపేమో ఇశ్రాయేలు యుద్ధం ఉన్నారు, అటువైపేమో ఫిలిస్తీన్లు యుద్ధం బారులు తీరి ఉన్నారు. జరుగుతుంది ఏమిటంటే ఆ ఫిలిస్తీన్లో నుంచి గోలియాతు అనే ఒకడు బయటకు వస్తున్నాడు. ఎవరు అతను? గోలియాతు. బయటకు వచ్చి అంటున్నాడు, ఇదిగో నేను ఒక్కడనే వస్తా, మా తరపున ఎంతమంది వస్తాం? నేను ఒక్కడనే వస్తా, మీరు కూడా మీలో నుంచి ఒక్కళ్ళనే రండి, మనం ముష్టి యుద్ధం చేసుకుందాం, మల్ల యుద్ధం చేసుకుందాం. మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం అంటే ఇద్దరు మాత్రమే తలపడతారు, అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళే, మధ్యలో ఎవరు రాకూడదు. ఏమన్నారంటే ఇతను, ఇద్దరం కలిసి మల్ల యుద్ధం చేసుకుందాం, ముష్టి యుద్ధం చేసుకుందాం. నేను గనక ఓడిపోతే ఇదిగో నా సైన్యం అంతా, నా రాజ్యం అంతా మీకు దాసులు అవుతారు. మీరు గనక ఓడిపోతే మీ సైన్యం, మీ రాజ్యం మొత్తం కూడా మాకు దాసులు అవ్వాలి. రెడీయేనా అని అడుగుతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు ఇదే పని వాడికి. ఎన్ని రోజుల నుంచి అంటే వీళ్ళు సైన్యంగా వచ్చారు యుద్ధం చేయటానికి, కానీ వీడేమో ఉదయం వస్తున్నాడు, గట్టిగా గంభీరంగా చెప్పిపోతున్నాడు, మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు, మళ్ళీ అదే మాటలు చెప్తున్నాడు తప్ప యుద్ధం అయితే వీళ్ళు చేయడానికి ముందుకు రావట్లా. వీడేమి కండిషన్ పెడుతున్నాడు, నాతో పాటు ఒకటి రండి, ఇద్దరం మేము పోట్లాడుకుంటాం, నేను కనుక ఓడిపోతే మేమందరం మీకు దాసులు అవుతాం, వాడు కనుక ఓడిపోతే ఇదిగో మీరందరూ మాకు దాసులు అవ్వాలి అని ఇట్లాగా చెప్తున్నాడు. ఉదయం సాయంత్రం 40 రోజులు ఇట్లాగే చేస్తున్నాడు. అంటే ఈ 40 రోజులు ఇశ్రాయేలు పోయారే తప్ప యుద్ధానికైతే ఒక్కడు కూడా ముందుకు అడిగేయట్లా, రాజు కూడా ముందుకు అడిగేయలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాడు ఎత్తు 6 మూరల జానడు ఉంది. ఎంత ఎత్తున్నాడు? 6 మూరల జానడు. మన భాషలో చెప్పాలంటే 3 మీటర్లు. 1 మీటర్కి మనకు అడుగులు లెక్క చూస్తే 1 మీటర్కి ఎన్ని అడుగులు? 3 అడుగులు ఉంటుంది. అంటే 3 మీటర్లు అంటే దాదాపుగా వాడు ఎంత ఉన్నాడు? 9, 10 అడుగులు ఎత్తున్నాడు. అంటే 10 అడుగులు ఎత్తున్నాడు వాడు. మనం 6 అడుగులు ఎత్తుంటేనే ఏమంటాం? 6 అడుగుల ఆజానుబాహుడు అండి అంటాం. మరి గొలియాతు ఎత్తు ఎంతో తెలుసా? 10 అడుగులు ఉన్నాడు. అంటే ఇదిగో ఈ మూల నుంచి అక్కడ దాకా చూస్తే, ఆ చివరి దాకా చూస్తే 10 అడుగులు ఎత్తుంటుంది. అంటే ఎంత ఎత్తున్నాడు వాడు, చూడడానికే భయంకరంగా ఉన్నాడు. వాడు నిలువెత్తు కూడా అవన్నీ కవచాలు తొడుక్కున్నాడు. ఆ కవచాలే చాలా బరువు ఉంటాయి. అంత బరువును మోస్తూ కూడా వాడు నడవగలుగుతున్నాడు. అట్లాంటి బలశాలి. ఇక అతని ముందు రావడానికి ఎవరు కూడా సాహసం చేయటం లేదు. కనీసం రాజు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నాడు. 40 రోజులు గుడారం వేసుకున్నారు, తింటున్నారు పడుకుంటున్నారు తప్ప ఒక్కడు కూడా ధైర్యం చేసి ముందుకు రావట్లా.
ఆ సమయంలో దావీదు వచ్చాడు, చిన్న పిల్లవాడు. దావీదు ఎట్లాంటి వాడు? యువకుడే ఇంకా. దావీదు వచ్చి చూడంగానే అదే ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు ఈ గొల్లియాతు. అదే మాటలు మళ్ళీ వాడుతున్నాడు. ఇదిగో నేను వస్తా మా సైన్యం నుంచి, మీలో ఎవరైనా ఒక్కళ్ళు రండి, ఇద్దరం తలపడదాం. నేను ఓడిపోతే ఇదిగో మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు, మీరు ఓడిపోతే మీరందరూ నాకు దాసులు కావాలి. సవాల్, ఎవడైనా వస్తున్నాడా రండి, ఒక్కడైనా ఉంటే రండి అంటే ఎవరూ వెళ్ళట్లేదు. చివరికి దావీదు అన్నాడు, ఆ ఫిలిస్తీన్ను చంపి పడేసిన వాడికి ఏంటి బహుమానం అని అడిగాడు. ఏమని అడుగుతున్నాడు? ఎవరైనా సరే ఆ ఫిలిస్తీన్ని కొట్టి పడేస్తే, చంపేస్తే వాడికి ఏంటి బహుమానం అని అడుగుతున్నాడు. చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి? అరే రాజు లాంటోడే ముందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు, ఈడెవడో పిల్లోడు వచ్చి కొట్టి చంపేస్తే ఏంటి బహుమానం అంటున్నాడు అని అంటే, సరే మొత్తానికి ఎవరో చెప్పారు, అబ్బాయి ఇదిగో రాజు ఏం చెప్పాడంటే బహుమానం, ఎవరైతే అతన్ని ఓడించారో వాడికి ఇదిగో వాళ్ళ స్వతంత్రం ఇస్తా అన్నాడు. అదేంటి స్వతంత్రం అంటే? స్వతంత్రం అంటే రాజు వీళ్ళందరినీ కూడా తన వాళ్ళగా బానిసలుగా చేసుకుంటాడు. రాజు ఏది చెప్తే అది చేయాల్సిన ప్రతి కుటుంబం కూడా, కుటుంబం పెద్ద అయినా, స్త్రీ అయినా, చిన్న పిల్లవాడైనా, ఆ కుటుంబం అంతా రాజు ఏది చెప్తే అది చేయాల్సిందే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ రాజ్యంలోని ప్రతి ఒక్కరు కూడా ఆ రాజుకు బానిసలే. రాజు ఏం చెప్పాడంటే, ఎవరైతే అతన్ని కొట్టి చంపేస్తారో వాళ్ళని స్వతంత్రులుగా చేస్తా అన్నాడు. అంటే వాళ్ళు రాజు ఆజ్ఞను పాటించాల్సిన పని లేదు, రాజుకు లోబడాల్సిన పని లేదు, వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పాడు రాజు. ఆహా, మరి ఇంకా ఇంకా చాలా చాలా బహుమతులు ప్రకటించాడు అని అవన్నీ చెప్పాడు. ఇక దావీదు అన్నాడు, నేను వెళ్తా. ఏమంటున్నాడు? నేను వెళ్తా వాడి మీదకి అని అంటే, ఈ పెద్ద అన్న ఉన్నాడు కదా, దావీదు యొక్క పెద్ద అన్న, వాడు విని ఏమంటే, ఏంట్రా దావీదు ఏం మాట్లాడుతున్నావు? ఇంత పెద్దవాళ్ళం, ఇంత లాగుండేవాళ్ళం మేమే ధైర్యం చేసి పోలేకపోతున్నావు, నువ్వు చిన్నపిల్లవాడివి ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఓ పో, ఏం గొర్రెలు ఎక్కడ పెట్టి వచ్చావు? మొత్తానికి గొర్రెలు కాసేవాడివి కదా నువ్వు, ఆ గొర్రెలు ఏం చేసి వచ్చావు అని దావీదు మీద కసిరించుకున్నాడు. మొత్తానికి దావీదు తప్పించుకోవడానికి నేనేమనలేదు అని పక్కకు తప్పుకున్నాడు. మొత్తానికి ఈ మాట వాళ్ళ నోట చిన్నగా రాజు దగ్గర చేరింది. పలానా దావీదండి పిల్లోడండి ఎట్లా అంటున్నాడండి అంటే, ఎందుకో రాజు పిలిపించండి అతన్ని అన్నాడు. దావీదు సౌలు ఎదురుగా రాగానే సౌలు అడిగాడు, అబ్బాయి నువ్వు చూడబోతే చిన్నపిల్లోడివి కదా, మరి వాడు చూడబోతే అంత ఎత్తున్నాడు, అంత లావు ఉన్నాడు, యుద్ధంలో ఆరితేరిన వాడు, అసలు నీకు యుద్ధమే వచ్చో లేదో తెలియదు, మరి నువ్వెట్లా జయిస్తావు వాడిని? సాధ్యమా ఇది అని అంటే, అప్పుడు దావీదు చెప్పాడు, రాజా దేవుడు నాకు తోడున్నాడు. ఎవరున్నారు? దేవుడు నాకు తోడున్నాడు. నేను ఒకప్పుడు అడవిలో గొర్రెలు కాస్తా ఉంటే ఒక ఎలుగుబంటి, సింహం నా గొర్రెల మీదకి వచ్చేసాయి. దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నేను వాటి మీదకి వెళ్ళి ఆ ఎలుగుబంటి నోటి నుంచి, ఆ సింహం నోటి నుంచి నా గొర్రె పిల్లను నేను రక్షించుకున్నా. దేవుడు నన్ను సింహం నుంచి రక్షించాడు, ఎలుగుబంటి నుంచి రక్షించాడు. వీడు ఒక మనిషే కదా, జంతువు కాదు కదా, వీడి నుంచి దేవుడు నన్ను రక్షించలేడా? తప్పనిసరిగా రక్షిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పాడు. రాజు విని ఆయన కూడా కొంచెం నమ్మకం కలిగింది. సరే మనిషి కాదు కదా తోడుంది, దేవుని తోడు అంటున్నాడు కాబట్టి మొత్తానికి సరే అబ్బాయి రేపు యుద్ధం చేద్ది కానీ నువ్వు రా ముందుకి అన్నాడు. ఇక తెల్లవారగానే ఇక దావీదు రాజు ముందుకు వెళ్ళి, రాజా ఇక నేను వెళ్తాను యుద్ధంలోకి అంటే, అట్లా వెళ్తావు? ఏమన్నాడు? అట్లా వెళ్తావు? కనీసం ఒక కత్తి ఉండాలా, ఆభరణాలు ఉండాలా, కవచాలు ఉండాలా, ఇవన్నీ వేసుకో అని శుభ్రంగా కవచాలు తొడిగిచ్చాడు, కత్తి చేతిలో పెట్టాడు. ఇక బో అన్నాడు. దావీదు 4 అడుగులు లేచి చూశాడు. చూస్తే అవి అలవాట్లేవు దావీదుకి, ఈ కవచాలు, ఈ కత్తులు, ఇవన్నీ అలవాట్లేదు దావీదుకి. రాజా నాకు ఇవన్నీ అలవాట్లేవు, నాకు ఇవన్నీ వద్దనే తీసి పడేశాడు. ఆ కత్తి కూడా పక్కన పడేశాడు. ఇక తనకు అలవాటున్న ఒకటి ఏంటంటే వడిసెల విసిరడం. ఏమంటాం?
వడిసెల విసరడం. చాలామంది అనుకుంటారు ఇది వడిసెలు అంటే ఏముందండి, ఒక చిన్న దాడి మీద ఒక చిన్న రాయి పెట్టి గిరాగిరా తిప్పి విసిరి కొట్టేదే గండి వడిసెలు అంటే అంటాం. కానీ వడిసెలు అనగానే అది ఒక పెద్ద మారణాయుధం. ఏమంటున్నాం? మారణాయుధం అంటే మనుషుల్ని చంపగలిగే ఒక బలమైన ఆయుధం వడిసెల. ఎందుకు దీని గురించి ఎంతగా చెప్తున్నామంటే, మీకు బాగా తెలుసా, ఆ పిస్టల్ లేదా రైఫిల్ లేదా గన్ను, ఆ గన్లో నుంచి బుల్లెట్ బయటకు వచ్చేటప్పుడు ఆ బుల్లెట్ యొక్క స్పీడు లేదా వెలాసిటీ ఎంత ఉంటుందో తెలుసా? కనీసం 2 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది సెకన్కి. ఒక్క సెకన్కి 2 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. అంత స్పీడ్తో పోతుంది కాబట్టి అది మనిషి యొక్క దేహాన్ని చీల్చుకొని వచ్చేస్తుంది బుల్లెట్, గన్లో నుంచి వస్తున్న బుల్లెట్. మరి ఈ వడిసెల యొక్క స్పీడ్ ఎప్పుడైనా మీరు గమనించారా? వడిసెల యొక్క స్పీడ్ ఎంత స్పీడ్గా విసురుతారో తెలుసా? వడిసెల సెకన్కి 150 కిలోమీటర్ల వేగంతో విసురుతారు. ఎన్ని కిలోమీటర్లు? ఒక్క సెకండ్లోనే 150 కిలోమీటర్ల స్పీడ్తో విసురుతారు. అది వడిసెల యొక్క పవర్ఫుల్ వెలాసిటీ అంటాం. ఒక రాకెట్ భూమి మీద నుంచి పైకి వెళ్ళాలంటే దానికి ఎంత వేగం అవసరమో తెలుసా? 11.2 కిలోమీటర్లు చాలు. మీకు తెలుసా అండి? భూమి మీదకి నుంచి మనకి ఆ సూర్యుడి మీదకి, చంద్రుడి మీదకి రాకెట్లు పంపిస్తూ ఉంటాం కదా. ఆ రాకెట్లు భూమి యొక్క కక్ష నుంచి, అంటే భూమి యొక్క అట్రాక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే, స్పేస్లోకి వెళ్ళాలంటే, చంద్రుడి మీదకి వెళ్ళాలంటే ఆ రాకెట్కి ఉండాల్సిన కనీస వేగం ఎంత అంటే 11.2 కిలోమీటర్లు, అది సెకన్కి. మరి ఈ వడిసెల యొక్క స్పీడ్ ఎంత? 150 కిలోమీటర్లు పర్ సెకన్కి. అంటే రాకెట్ యొక్క స్పీడ్ కంటే 10 రెట్లు ఎక్కువ అన్నమాట. మీకు అర్థమైందా? అంత స్పీడ్తో విసిరేవాళ్ళు, అంత ఫాస్ట్గా ఉండేది ఆ వడిసెల అంటే. ఆ వడిసెల విసరడం అంటే మామూలు విద్య కాదు అది. మీకు తెలుసా అండి? బాణం వేయటం విద్య అనుకుంటాం, లేకపోతే ఇంకేదో చేయటం విద్య అనుకుంటాం. ఆ రోజుల్లో వడిసెల విసరడం అంటే అది మహోన్నతమైన విద్య. అది అందరికీ అలవాటు అవ్వదు. మీకు తెలుసా అండి? అందరికీ ఆ విద్య రాదు. కొంతమందికి మాత్రమే వస్తుంది. కొంతమంది మాత్రమే దాంట్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. ఒకసారి బెన్యామీలకి ఇశ్రాయేలుకి యుద్ధం జరిగింది. ఈ బెన్యామీలు గిబియోను వాళ్ళని తోడు చేసుకున్నారు. ఎట్లాంటి వాళ్ళంటే ఒడిసెల విసిరేవాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? ఒడిసెల విసిరేవాళ్ళు. ఆ ఒడిసెలు కూడా ఎట్లాగో తెలుసా? గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి. దేని మీదకి? ఏదో అక్కడ పండు పెడితే దాన్ని కొట్టడం కాదు, లేదు అక్కడ నిమ్మకాయ పెడితే దాన్ని కొట్టడం కాదు. అక్కడ ఒక వెంట్రుక వేలాడదీస్తే ఆ వెంట్రుకను కరెక్ట్గా కొట్టగలిగేవాళ్ళు. అది అంత ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. నీకు అర్థమైందా? ఒకసారి బైబిల్లోంచి కూడా చూద్దాం ఆ మాట ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన ఆ 700 మంది ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు. చూడండి, బెన్యామీయులు గిబియోని వాళ్ళలోంచి 700 మందిని తెచ్చుకున్నారు. ఆ 700 మంది ఎట్లాంటి వాళ్ళంట? ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు. ఎడమ చేతి వాటం అంటే తెలుసు కదా, మనం అన్నిటికీ కుడి చేయి వాడుతుంటాం, రాయడానికి, తినడానికి, అన్ని పనులన్నీ ఎక్కువ చేయడానికి. కానీ వీళ్ళు ఎటువంటి వాటం కలిగిన వాళ్ళు? ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళే. తర్వాత మాట, వీరిలో ప్రతి వాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పకుండా విసిరేవాడు. మీకు అర్థమైందండి? వీళ్ళ యొక్క నైపుణ్యం ఎట్లా ఉందంటే, ఒక తల వెంట్రుకను గురిగా ఉంచితే దాన్ని కరెక్ట్గా కొట్టగలిగేవాళ్ళు. మనకు తల వెంట్రుక అది అంత దూరం ఉంటే అసలు మనకు కనపడుతుందా? అసలు ఏం ఉన్నట్లే కూడా అనిపించదు. కానీ వీళ్ళు తల వెంట్రుక ఎంత దూరంలో ఉన్నా సరే దాన్ని కూడా కరెక్ట్గా కొట్టగలిగిన అంత నైపుణ్యం కలిగిన వాళ్ళు ఈ వడిసెల విసిరేవాళ్ళు.
పైగా వడిసెలు అంటే మీరు ఏమనుకుంటున్నారు, చిన్న గులకరాయి అండి వాడిది అనుకుంటున్నారేమో. లేదు లేదు, ఆ రాయి ఎంతదంటే దాదాపుగా 1/2 కేజీ బరువున్న రాయి తీసుకుంటారు. ఎంత రాయి తీసుకుంటారు? దాదాపుగా 1/2 కేజీ బరువున్న రాయి పెడతారు. దాంట్లో పెట్టి ఇలాగ తిప్పి విసురుతారు. ఎంత వేగంతో విసురుతారో చెప్పాను కదా. గంటకు కూడా కాదు, సెకన్కి 150 కిలోమీటర్ల వేగంతో విసిరితే, అది కూడా ఇంత లావు రాయి 1/2 కేజీ బరువున్న రాయి విసిరితే అసలు అది మనిషి యొక్క ఎముకలోకి దూరిపోతుంది. అంటే ఒక బుల్లెట్ కంటే కూడా 10 రెట్లు వేగంతో వెళ్ళిపోతుంది అది. దావీదు ఇట్లాంటి వడిసెలు విసరడంలో నైపుణ్యం కలిగిన వాడు. ఎంతో మందికి కానీ రేరుగా వచ్చే నైపుణ్యం ఇది. ఇంత నైపుణ్యం, ఇంత స్కిల్ దేవుడు దావీదుకి ఇచ్చేశాడు ముందుగానే. దావీదు చిన్నపిల్లవాడే, కానీ దేవుడు అతనికి నేర్పిన విద్య ఎట్లాంటిదంటే రేరుగా ఉండేది. ఎంతో కొంతమంది మాత్రమే సాధన చేయగలిగి ఉండే విద్య దావీదుకు బాల్యం నుండే నేర్పించాడు దేవుడు. అట్లాంటి దావీదు ఇప్పుడు ఏట్లోకి వెళ్ళాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయాడు. దావీదు చేసిన పని ఇది. ఏటిలోకి వెళ్ళాడు. నున్నటి రాళ్ళు ఎన్ని తీసుకున్నాడు? 5 తీసుకున్నాడు. మనం అనుకుంటాం ఆ దెబ్బ బాగా తగలాలి అంటే, నుదురులోకి వెళ్ళాలి అంటే బాగా కోసుగా ఉన్న రాయి అయితే బాగా వెళ్తుందండి అనుకుంటాం. కానీ దావీదు ఎంచుకున్న రాయి ఎట్లాంటిదంట, ఇది నున్నగా ఉన్న రాయి తీసుకున్నాడు. దాదాపుగా ఒక్కొక్క రాయి ఎంత ఉంటుంది బరువు? 1/2 కేజీ బరువు ఉన్న రాళ్ళు 5 తీసుకొని ఇక తన చెక్కంలో వేసుకున్నాడు. అంటే సంచిలో వేసుకున్నాడు. సంచిలో వేసుకొని వెళ్ళాడు. ఇక జాగ్రత్తగా చూడండి, దావీదు యొక్క వయసు ఎంత అన్నాం? 20 సంవత్సరాల లోపు. ఫిలిస్తీయుడి వయసు 40 సంవత్సరాల పైనే. మరి దావీదు యొక్క ఎత్తు అంతేమీ లేదు, దావీదు యొక్క బలము అంతేమీ లేదు. అక్కడ నుంచి దావీదు ఆ లోయలోకి రాగానే ఆ ఫిలిస్తీయుడు ఇట చూసుంటాడు, ఈడెవడు బొడ్డోడు వస్తున్నాడు, అది కూడా కర్ర పట్టుకొని వస్తున్నాడు అని. ఆ ఫిలిస్తీయుడు అన్నాడు, ఇది అబ్బాయి ఏంటి కర్ర పట్టుకొని వస్తున్నావేంటి, నేనేమన్నా కుక్కను అనుకున్నావా ఏంటి అని అన్నాడు. ఇది నేను అంటాం కాదు, ఆ ఫిలిస్తీయుడే అన్నాడు. బైబిల్లో కూడా ఉంది. దావీదు కర్ర తీసుకొని మీదకు వస్తే యుద్ధానికి ఇంటర్నాడు ఫిలిస్తీయుడు, అబ్బాయి ఏంటి కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా ఏంటి, రా ఈరోజు నిన్ను కాకులకి గద్దలకి వేసేస్తాను రా అని అంటే, దావీదు అంటున్నాడు, అట్లా కాదు, ఈరోజు దేవుడు నాకు తోడుంటాడు, నిన్ను ఈరోజు నేను చంపేస్తాను చూడు అని దావీదు ముందుగా పరిగెత్తాడు. 48వ వచనం. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదుని కలియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కోవడానికి సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయాడు. చూడండి దావీదు యొక్క ధైర్యం ఏంటో చూడండి. వడిసెలు తీసుకున్నాడు, చేతిలో కర్ర ఉంది. ఆ ఫిలిస్తీయుడు ఎప్పుడైతే ముందుకు అడిగేశాడో దావీదు పరిగెత్తుకుంటూ పోయాడు. ఎవరికైనా ఇట్లాంటి ధైర్యం ఉంటుందా అసలు? అసలు ముందుకు రావడానికే రాజు సైతం భయపడుతున్న సమయం అది, అవునా కాదా? ఎవడు 40 రోజులు ఉన్నా సరే ఒక్కళ్ళు కూడా ముందుకు అడిగేసి నేను వస్తాను నీకు ఎదురుగా అని అనలేని వాళ్ళు, అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఇప్పుడు దావీదు ఒక ఒడిసెల తీసుకొని, ఒక కర్ర తీసుకొని ఆ ఫిలిస్తీని ఎదుర్కోవడం కోసం పరిగెత్తి వస్తున్నాడు. అలా పరిగెత్తి వస్తున్న ఆ సందర్భంలో అక్కడ ఫిలిస్తీయుడికి ఎదురుగా వచ్చాడు. అప్పుడు దావీదు వడిసెల్లో ఒక రాయి పెట్టి ఇలాగా తిప్పి విసిరి కొట్టాడు. చెప్పాను కదా ఎంత స్పీడ్ అంటే సెకన్కి 150 కిలోమీటర్ల స్పీడ్తో విసురుతారు వడిసెల. అంత స్పీడ్తో విసిరితే ఈ నున్నటి రాయి కూడా, మీకు అర్థమైందండి, ఈ నున్నటి రాయి కూడా ఇదిగో అతని యొక్క ఈ తలలో దూరిపోయింది. ఏమైంది? మనం అనుకుంటాం బాగా కోసుగా ఉన్న రాయి అయితే దూరిద్దండి అనుకుంటాం. కాదు కాదు, ఆ నున్నటి రాయి కూడా అతని తలలో దూరిపోయి అక్కడే అతను పడి చచ్చిపోయాడు. కొంతకాలమైన తర్వాత పాత వాటిని తవ్వకాల్లో బయట తీస్తే ఒక పుర్రె వాళ్ళకి బయటపడింది.
ఆ పుర్రె లోపల ఒక రాయి సొచ్చుకొని ఉన్నట్లు కనిపించింది. ఆ రాయిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ గత చరిత్ర అంతా తవ్వితే ఈ పుర్రె పలానా గొలియాతు పుర్రె. ఈ రాయి దావీదు అతన్ని కొట్టిన రాయి. అంటే ఆ పుర్రె లోపలికి ఈ రాయి ఏమైంది, చొచ్చుకొని వెళ్ళిపోయింది. అక్కడికక్కడే గొలియాతు మరణించాడు. మీకు తెలుసు, ఆ గొలియాతు ఒంటి నిండా కవచాలే ఉన్నాయి. అంటే ఇగో తలకి కిరీటం ఉంది, ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి కవచాలు, శరీరానికి కవచం ఉంది. మరి ఖాళీ ఉండేది ఎక్కడ? తలకి, ఇదిగో ఈ ముఖానికి మధ్య ఉన్న ఈ గ్యాప్లోనే ఖాళీ ఉంటుంది. దావీదు కరెక్ట్గా అక్కడే కొట్టాడు. అది కోసు రాయి కాదు సుమా, గుండ్రంగా ఉన్న రాయి. నున్నటి రాయి తీసుకొని కొడితే ఆ నున్నటి రాయి ఎంత స్పీడ్కి ఏం చేసింది, ఆ కణతల్లోకి వెళ్ళిపోయింది, దూరిపోయింది, అక్కడే ఉండిపోయింది. గొలియాతు అక్కడికక్కడే పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, నీవు నేను కూడా ఇట్లాంటి ఒక యుద్ధ రంగంలో ఉన్నాం ఈ భూమి మీద. నిన్ను భయపెట్టేది ఈ లోకంలో చాలా ఉంటాయి. గొలియాతు గనక ఉదయం సాయంత్రం వచ్చి భయపెట్టినట్లుగా నిన్ను కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భయపెట్టే విషయాలు ఎన్నో ఉంటాయి నీ జీవితంలో. అయినా సరే నీవు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ముందుకు అడిగేయాలి. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు క్రీస్తునందు ఉన్నవాడివైతే, దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడివైతే, నీ చుట్టూ ఎంతమంది గొలియాతులు, ఎన్ని గొలియాతులు వచ్చి నిన్ను భయపెడుతూ ఉన్నా సరే నువ్వేం చేస్తావు? దావీదులాగా ధైర్యంగా పరిగెత్తుకొని ముందుకెళ్తావు వాటిని జయించడానికి. అదే సమయంలో దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, ఉంటాడు కాబట్టి, అదిగో ఆ ఫిలిస్తీన్ని అంటే ఆ గొలియాతుని దావీదు పడగొట్టినట్లుగా నీ జీవితంలో ఉన్న ప్రతి భయం, ప్రతి అనారోగ్యం, ప్రతి సమస్య, వాటన్నిటిని కూడా పడగొట్టి దేవుడు నీ ముందు బొక్క బోర్లా పడేస్తాడు. దావీదు ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్ని కొట్టాడో ఆ ఫిలిస్తీయుడు దావీదు ముందు బొక్క బోర్లా పడిపోయాడు. వెంటనే దావీదు అతని మీదకి ఎక్కి అతని ఖడ్గాన్ని తీసుకొని అతని తలని నరికేసేసాడు. ఇది దావీదు జీవితంలో దేవుడిచ్చిన జయము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో సమస్యలు నీ చుట్టూ ముట్టి ఉండొచ్చు. గొలియాతు లాగా నిన్ను భయపెడుతూ ఉండొచ్చు, ఉదయం సాయంత్రం భయపెడుతూ ఉండొచ్చు గాక. కానీ దావీదు లాగా దేవుణ్ణి కలిగి ధైర్యంగా ముందుకు అడిగాయి. నిన్ను భయపెడుతున్న ఆ సమస్యని నీ ముందే బొక్క బొరలా పడేస్తాడు నీ దేవుడు. నీవు దాని మీదకి ఎక్కి దాన్ని చంపేస్తావు, దాని తలను నరికేస్తావు. ఇది దేవుడు నీకు ఇచ్చే విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ఎలాగైతే దావీదు గొలియాతును హతమార్చాడో నీ జీవితంలో కూడా ఆ మరణాన్ని, ఆ రెండవ మరణాన్ని కూడా బొక్క బోర్లా పడేసి దాన్ని దాటి నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ చెప్తున్నాను, నీవు యుద్ధం కాలంలో ఉన్నావు. ఈ జీవిత కాలం అంతా కూడా యుద్ధ రంగమే. కానీ దేవుడు నీకు తోడు ఉంటే కనుక ఈ యుద్ధ రంగంలో ఎదుర్కొంటున్న శత్రువులందరి నుంచి దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆ శత్రువు ఏదైనా కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మానసిక సంబంధమైన సమస్యలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విజయం ఇస్తాడు దావీదుకు లాగా.